ఎంత అన్యాయం అసలు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి, 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగవ్వాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలి భారతదేశాన్ని విడిచిపెట్టి. జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలివి తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోళ్ళని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2%తో జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహోహో అని వణుకుపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి. నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, కే పాల్ ఈజ్ గాడ్ సెంట్ ఏంజల్ ఫ్రమ్ గాడ్ టు డూ జస్టిస్ ఫర్ అవర్ ఇండియన్స్, ఎస్పెషలీ తెలుగు కమ్యూనిటీ. అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చేయాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కట, మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి.
నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు? ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేశాను సార్, తప్పు అయిపోయింది పాల్గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి. మరి ఇంకేంటి? ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా? చిరంజీవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్. మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు. నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను. ఇవన్నీ సీన్లు ఉన్నాయి. అల్లు అర్జున్ని కాపాడదామని వెళ్తే, ఎందుకంటే అల్లు అర్జున్ని జైల్లో పెట్టించింది కూడా వీలే, ఆయన్ని కూడా బీజేపీలో చేరమని. అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు. దానికి రుజువు 2014లో ఆయన రాత్రి పగలు తిరిగిన 1% ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేలా. ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మరలా సినిమా చేస్తే 10 సంవత్సరాల్లో 100 కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. 100 కోట్లు 100 రూపాయలు మిగలలేదు అన్నాడు. అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు. ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది. దొంగ డబ్బు దాచుకోవడం, దోచుకోవడం, అవన్నీ పంచడం, మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం, మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం, ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం, ఇదంతా గ్యాంగ్స్, మోదీ తొత్తులు. అవన్నీ నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నానండి, ఆల్రెడీ చేశాను. రివ్యూ పిటిషన్ కాకుండా క్యూరేటివ్ పిటిషన్లో. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు. నెంబర్ 1, ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు మంచి ప్రశ్న అడిగారు కనుక, ఆమ్ ఆద్మీ పార్టీకి 1,86,000 ఓట్లు తేడా రావడం కరెక్టే. రెండోది, ఎక్కడ తేడా వచ్చిందంటే, ఉన్న ఓట్లు 25% కేజ్రీవాల్ ఉన్న నియోజకవర్గంలో, జైన్ ఉన్న నియోజకవర్గంలో, మనీష్ సిసోడియా ఉన్న నియోజకవర్గంలో తీసేశారు. లీగల్గా ఉన్న ఓట్లు 4లో 1 తీసేశారు. మరలా ఒక 30-40 వేలు ఓట్లు ఈ 7 నెలల్లో పార్లమెంట్ తర్వాత మరలా చేర్చేశారు బీజేపీ తరపుని. ఉన్న లీగల్ ఓట్లు తీసేశారు, ఇల్లీగల్ ఓట్లు చేర్చేశారు, ఈవీఎంని ట్యాంపర్ చేశారు. లేదంటే 70లో 68 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిందే. నేను అది ఫార్మర్ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, 5 టైమ్ మినిస్టర్ అయిన జైన్ గారికి నేను ఫోన్లో 1 వీక్ ఎలక్షను ముందు చెప్పాను. ఫిబ్రవరి 5ది, జనవరి 28నే కలుద్దాం సార్. కేజ్రీవాల్ గారు 90 నిమిషాలు నన్ను కలిశారు.